దేవునికి నీవు దగ్గరైతే నీకు స్వస్థత, ప్రభువుకి నీవు దగ్గరైతే నీకు విడుదల, నీకు ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి. స్వస్థత కొరకు కాదు, నీవు దగ్గరికి రావాలనే తపనతో వస్తే నీకు కావలసిన వాటన్నింటినీ నా ప్రభు అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఎక్కడెక్కడ రాజీ పడుతున్నారు? మీ భక్తిని ఇబ్బంది పాలు చేసే పరిస్థితులు, నీ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టే సంగతులు ఏమున్నాయి? నీ పరిశుద్ధతను చెడగొడుతున్న సంగతులు ఏమున్నాయి? లోకంతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, అనేక సంగతులతో కావచ్చు. ఈ రాజీ పడే పరిస్థితి నీ జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కుప్పగొలుస్తుంది. నీ జీవితంలో బలిపీఠపు అనుభవాన్ని పడద్రోస్తుంది. ఇక్కడ కూడా బలిపీఠం ఎలాగుందట? పడద్రోయబడి ఉన్న బలిపీఠం, అది మనం చదువుతున్నాం. ఈరోజు ఇలాంటి పడద్రోయబడిన బలిపీఠాలు అందరి జీవితాల్లో ఉన్నాయో వారి ప్రార్థన జీవితం ద్వారా బలిపీఠమును తిరిగి కట్టుకొందురుగాక, బలిపీఠము తిరిగి నిర్మించబడునుగాక. చూడండి, దేవునికి దగ్గర కావడం ఇక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం.